నమస్కారం అండి. ఆరోగ్యపరంగా విశ్వసనీయమైన తెలివైన సమాచారాన్ని చేరవేస్తున్నటువంటి MedPlus 1 టీవీ మీరు కూడా ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ MedPlus 1 TV for more upcoming updates. ఫీటల్ హార్ట్ డిసీజ్ అంటే గర్భస్థ శిశువులో ఈ గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావటం అనేది కొంతమందిలో చూస్తూ ఉంటాం. సహజంగా దీనికి కారణాలు ఏముండొచ్చు అంటే, ఒకటి తల్లికి ఏమన్నా హార్ట్ డిసీజ్ ఉన్నా లేదా తండ్రికి ఏదన్నా హార్ట్ డిసీజ్ ఉన్నా అది బిడ్డలో కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు. ఇంకోటి, తల్లికి గనక షుగర్స్ మరి హై లెవెల్స్లో అన్కంట్రోల్డ్గా, అంటే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి హై లెవెల్ షుగర్స్ కనుక ఉంటే ఈ శిశువుకి ఈ హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం ఉండొచ్చు. లేదంటే తల్లికి తండ్రికి లేకపోయినా కూడా వాళ్ళ సిబ్లింగ్స్, అంటే ఈ తల్లికి ముందు ఒక బిడ్డ ఉండి ఆ బిడ్డకి కూడా ఈ గుండె జబ్బు ఏదన్నా ఉంటే గనక ఈ బిడ్డలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇవి మనం ఎట్లా గుర్తుపట్టచ్చు అంటే, మనం నార్మల్గా అనామలీ స్కానింగ్ టైంలో హార్ట్ అనేది క్షుణ్ణంగా పరీక్షిస్తారు. సో అటువంటప్పుడు ఏదన్నా హార్ట్లో లోపాలు గుర్తించడం జరిగితే ఇంకొక టెస్ట్ ఉంటుంది, దాన్ని ఫీటల్ 2D ఈకో అంటాం. సో ఇది స్పెసిఫిక్గా ఓన్లీ బేబీ హార్ట్ ఫంక్షనింగ్ ఎట్లా ఉంది, ఏమన్నా హోల్స్ ఉన్నాయా, కరెక్ట్గా కొట్టుకుంటుందా లేదా, ఇవన్నీ మనకి చాలా క్లియర్గా అర్థమవుతాయి అన్నమాట. సో దాని ద్వారా మనకి ఈ గుండె జబ్బు అనేది పర్వాలేదు అంటే, బేబీ దాంతో సస్టైన్ అవ్వగలదు అంటే డెలివరీ తర్వాత దానికి కావాల్సిన ట్రీట్మెంట్ అనేది చేయటం జరుగుతూ ఉంటుంది.